ఒరే వర్మ, ఇంకెన్ని రోజులు ఇలా చూస్తావురా? నువ్వు అనుని ప్రేమిస్తున్న విషయం నీ మనసుకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకురా దాయడం? అది కాదురా. అరే వర్మ, నువ్వేం దాసినా ఈ ఒక్కరోజేరా. అర్థం కాలేదా? మన టూర్ ప్రోగ్రాం ఈ 2 డేస్తో కంప్లీట్ అవుతుంది. తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత నీ ప్రేమ విషయం చెప్దామన్నా అను నీ దగ్గర ఉండదు. ఏ వర్మ, ఇక్కడ రా. యు క్యారియన్. నాకు అనుతో చెప్పాలనే ఉందిరా, కానీ తన రియాక్షన్ ఎలా ఉంటుందోనే భయపడుతున్నాను. ఒక్కో టైంలో ఒక్కోలా ఉంటుంది తను. ఒక్కో టైంలో తను బాగా దగ్గరైనట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ అప్పుడే దూరం అయినట్టు అనిపిస్తుంది. తను నాకు అర్థం కావట్లేదురా. తను ఏదో నా దగ్గర దాస్తుందిరా. అను 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 హే, అను అను ఏమైంది? అను ఏమైందిరా? మధు, అనుకి ఏమైంది? అను ఏమైంది? ఏమైంది అను? అను ఏమైంది? అను జాగ్రత్తగా పట్టుకో. అను ఏమైందను? అను 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 అమ్మా అను, అను నీకేం కాదమ్మా, నీకేం కాదమ్మా, నీకేం కాదు అను. అమ్మా 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 అను, నీకేం కాదమ్మా, నీకేం కాదు అను. అమ్మా నీకేం కాదమ్మా, నీకేం కాదు. అమ్మా, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అనే అమ్మాయిని అడ్మిట్ చేశారు. ఏ వార్డులో? 1 సెకండ్ సార్. తను ఐసీయూలో ఉంది. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. ఓకే సార్. సార్ సార్ అను. చూడండి సార్, డోంట్ బీ ఎగ్జైట్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అసలు ఆమె ఇంతకాలం బతికిందంటేనే సో లక్కీ. పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇంతకీ అనుకి ఏమైంది సార్? ప్లీజ్ డోంట్ గెట్ ఎగ్జైట్. మా పనులు మమ్మల్ని చేసుకునివ్వండి. లేదురా, నాకేం అర్థం కావట్లేదురా. నేను అను ఫాదర్ని బాబు. మీరా? అవును బాబు. అను అనుకేమైంది? అసలేంటిదంతా? నిన్నటి వరకు మాతో సరదాగా తిరిగింది. సడన్గా ఏమైందిలా? సడన్గా కాదు బాబు. అనుకి పుట్టుకతోనే తలసేమియా వ్యాధి ఉంది. తలసేమియా వ్యాధా అంటే? అవును బాబు, తనకు పుట్టుక నుండే తలసేమియా వ్యాధి ఉంది. అప్పట్నుండి ఇప్పటి వరకు ప్రతి 20 డేస్కి ఒకసారి సెలీల్ వాష్డ్ బ్లడ్ ఎక్కిస్తున్నాం. తన ఒంట్లో రక్తాన్ని మారుస్తూ నా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. తన నరాల్లో సూదులు గుచ్చుతున్నా నా కోసం నవ్వుతూ ఉండేది నా చిట్టి తల్లి. ఇప్పటి వరకు 400 సార్లు రక్తం ఎక్కించాం బాబు.
400 సార్లా? మా అమ్మాయికి ఎలా ఉంది సార్? మిస్టర్ ప్రసాద్, మా ప్రయత్నం మేము చేశాం. ఐఎమ్ సో సారీ. డాక్టర్ గారు, మా చేతుల్లో ఏమీ లేదండి. డాక్టర్ గారు, ఏదైనా చెప్పాలనుకుంటే చివరిసారిగా వెళ్ళి మాట్లాడండి. డాక్టర్ గారు. అను, వర్మ, ఏడుస్తున్నావా? అను, ఏంటిదంతా? ముందే నాకెందుకు చెప్పలేదు? ఇన్ని రోజులు మాతో ఎలా నవ్వుతూ ఉన్నావు? వర్మ, చిరునవ్వు అనేది జీవితం పట్ల సంతృప్తిని, రేపటి కోసం ఆశని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ బాధల మధ్య నేను కనీసం ఒక్కసారైనా నవ్వకపోతే ముందే చచ్చిపోవాల్సింది. అయినా నువ్వే చెప్పావుగా, నా ఆయుష్ రేఖ కనబడలేదని. అను, ప్రేమ పుట్టటానికి క్షణం పట్టదు, కాని పుట్టిన ప్రేమను చంపటానికి యుగాలైనా చాలవు. ఇది నీ డైలాగే వర్మ. నాలో కూడా ప్రేమ పుట్టింది, కానీ ఆ ప్రేమను మనసులోనే చంపుకున్నాను. వర్మ, అదృష్టం మనకు తల్లిదండ్రుల్ని ప్రసాదిస్తుంది, కానీ అవకాశంతో స్నేహితుల్ని సంపాదించుకోవచ్చు. నా ప్రయాణంలో మీ అను, అను, అమ్మా! అను! అను, 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 అను! అను, అను! మాట్లాడాను. ఒక్కసారి కళ్ళు తెరిచి మాట్లాడాను. నువ్వెప్పుడు నా సినిమా గురించి మాట్లాడేదానివి. మరి నా సినిమాలో హీరోయిన్ మధ్యలో వెళ్ళదు కదా, మరి నువ్వేంటను మధ్యలో వెళ్ళావు? ఏంటో నీ పిచ్చి గాని? అను మాట్లాడదురా. అను, మాట్లాడను. ఒకసారి చూడను. అను, 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 మాట్లాడాను.